హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సాయంత్రం 6:45కు రైతు భరోసా 6,000 ఈ లిస్టులో ఉన్న వారికి డబ్బులు జమ అనే ఒక వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్య పథకం రైతు భరోసా. రైతు భరోసా సంబంధించిన 6,000 రూపాయలు అనేటివి వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా డబ్బులను ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన శాటిలైట్ సర్వే ఆధారంగా ఈ యొక్క వ్యవసాయ భూమి ఏవైతుందో సర్వే అనేది పూర్తి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ సర్వేలో ఉన్న వారికి మాత్రమే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల అయితే చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 16వ తారీఖు ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆలోపు కంటే ముందే డబ్బులను ఈ రోజు నుంచి జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్హులకు జిల్లాల వారీగా విడుదల చేసే అవకాశాలు, వాటికి సంబంధించిన లిస్టును కూడా ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్న సమాచారం. ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే, అదేవిధంగా వారికి వ్యవసాయ సాగు చేసే భూమి ఎవరైతే చేస్తున్నారో సాగు భూమిలో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేటివి పడడం అయితే జరుగుతుంది. ఎవరైతే కొండలు అదేవిధంగా గుట్టలు వారికి సంబంధించిన వారు ఉన్నారో వారికి సంబంధించిన వారికి ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు జమ చేయమని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాలలో కూడా దీనికి సంబంధించి కూడా తెలంగాణకు రైతన్నలకు సంక్షేమానికి పెద్దపీట అయితే వేయడం అయితే జరిగింది. 24 గంటల కరెంటుతో పాటు కూడా రైతన్నలకు ఆదుకునే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రైతు భరోసా డబ్బులు అనేవి 6,000 రూపాయలు కూడా అర్హుల ఖాతాలో జమ చేయడానికి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 1,45,00,000 మంది రైతన్నలు ఇందులో ఉన్నారని సమాచారం. వీటితో పాటుగా వీరికి రైతుకు సంబంధించి 2,000 రూపాయలు కూడా పీఎం కిసాన్ డబ్బులను కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. మరి త్వరలోనే ఈ రైతు భరోసా సంబంధించిన 6,000 రూపాయలు కూడా మరి పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే మొదటగా ఈరోజు సాయంత్రం 6:45 అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు డబ్బులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.